మరికొద్దిసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఈ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ, ఇదే వేదికపై ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పుడు ఆ యూత్ డిక్లరేషన్ను అమలు చేయాలి. ప్రధానంగా ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ను అమలు చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్కు కౌంటర్గానే ఇప్పుడు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించి ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ యువకులను తరలించి ఇక్కడ సభ ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా చెప్పండి బాలు గారు, ఈరోజు యువ సంగ్రామ సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఈ సభ ఏర్పాట్లు నిన్నటి వరకు దాదాపు 15 రోజుల కింద అప్లై చేస్తే నిన్నటి వరకు కూడా యువ సంగ్రామ సదస్సుకు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కుట్రపూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. గౌరవ హైకోర్టును సంప్రదించిన తర్వాత నిన్న ఎట్టికేళ్లకు ప్రభుత్వం మీద మొట్టికాలేసి పర్మిషన్ రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ నిరుద్యోగులను అడ్డుకొని అరెస్ట్ చేసే కుట్ర జరుగుతుంది. మేము ఏమడుగుతున్నామంటే, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆ రోజు మే 8వ తారీఖు 2023లో ఇదే సరూర్ నగర్ వేదికగా జరిగినటువంటి మీటింగ్లో యూత్ డిక్లరేషన్ అనే కార్యక్రమం తీసుకొని ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 4,000 కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? మీరు ఒక నిరుద్యోగిగానే నిరుద్యోగ వృత్తి ఇచ్చినా దాదాపు ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడి 31 నెలలు దాటిపోతుంది. కాబట్టి నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నది. ఖచ్చితంగా ఎవరు భయపడదని ఇలా యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇదే సరూర్ నగర్ వేదికగా యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 31 నెలలుగా నిర్వీర్యం అయిపోయింది. వీళ్ళు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. తెలంగాణలో అటు ఒకవైపు రైతాంగాన్ని మోసం చేశారు, మరోవైపు మహిళలను మోసం చేశారు, ఒకవైపు విద్యార్థులను మోసం చేశారు, మరోవైపు నిరుద్యోగులు. ఇలా విద్యార్థుల విషయానికి వస్తే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఇలా దాదాపు చాలా మంది విద్యార్థులు ఇలా 10,000 కోట్లకు పైన ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక హైయర్ ఎడ్యుకేషన్ చేద్దామన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, డిగ్రీ కావచ్చు, ఇలా బీటెక్ కావచ్చు, కంప్లీట్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు పై చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఒకనాడు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎత్తేసే కుట్ర జరుగుతుంది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఇలా పూర్తి ఇటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగుల అంశానికి వస్తే నిరుద్యోగులకు ఇస్తామన్న మాట కనీసం ఇప్పటి వరకు కూడా కట్టుబడి లేక, అంటే కనీసం నువ్వు ఇస్తున్నటువంటి పోస్టులు ఇవ్వకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు మేమే ఇచ్చినామని చెప్పుకుంటే, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి అంటే ఇవన్నింటిని కూడా ఎండగట్టడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్న వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా యువజన నాయకులు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున నిరుద్యోగులకు తోడుగా ఉంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వాళ్ళ హామీలు నెరవేర్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేత కాకపోతే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సరూర్ నగర్ వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేతగాని ముఖ్యమంత్రి అవసరం లేదని కూడా ఈ సరూర్ నగర్ వేదికగా ఒక నిరుద్యోగిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. చెప్పండి కిషోర్ గౌడ్ గారు, పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి సభ పెడుతున్నారంటూ కూడా ప్రభుత్వం వైపు నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపై? ఇప్పుడు చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక నిరుద్యోగులను పట్టుకొని పేడ బ్యాచ్ అని, డబ్బులు ఇస్తూ వస్తురని, వాళ్ళు పురుగుల మంది దాగి చచ్చిపోవాలని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గం. అదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని విషపూరితమైన మాటలు, అబద్ధాలు, విష ప్రచారం చేసి కేసీఆర్ గారి ఉద్యోగం ఊడగొడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, కేసీఆర్ కుటుంబానికి 4 ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదండి. ఇదే సరూర్ నగర్ వేదికగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి 20 రకాల హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, మహిళలకు స్కూటీలు అన్నాడు, ఎన్నో హామీలు ఇచ్చిండు. కానీ నిరుద్యోగులను మోసం చేసి వారికి మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్ల ద్వారా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయనకు ఉద్యోగం, ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చింది తప్పించి నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగం రాలేదు. ఆయనకు నెల జీతం వస్తుంది తప్పించి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రావట్లేదు.
కాబట్టి నిరుద్యోగులారా ఇప్పటికైనా మేల్కొనండి. ఇప్పటికీ 30 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కానీ ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. అదేవిధంగా 50,000 ఉద్యోగాలు దాదాపు లైవ్లో ఉండే నోటిఫికేషన్లు పరీక్ష ఫలితాలు విడుదల ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి 30 నెలలు అయినాక తన కుటుంబానికి తనకు ఉద్యోగం వచ్చింది తప్పించి వేరే రాలేదు. కాబట్టి నిరుద్యోగులకు ఈ వేదిక ద్వారా కేటీఆర్ గారు గారి నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తున్నాము, నిరుద్యోగులారా ఒకటి కావాలి, మనం ఈ ప్రభుత్వంపై సమరం చేయవలసిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి సీఎం ఉద్యోగం ఊడగొడితే తప్పించి ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏమి హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చలేదు, భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనేది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు. ఆ దిశానిర్దేశం ప్రకారం ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. నిరుద్యోగులందరూ ఒకటైతారు, మొత్తం ఈ ప్రభుత్వాన్ని కూలగొడతారు. రేవంత్ రెడ్డి ఉద్యోగం ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ఏకైక కార్యాచరణతో ముందుకు పోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడే ఈ సరూర్ నగర్లోనే నిరుద్యోగ సభ పెట్టడం, యువ సంగ్రామ సదస్సు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? కేటీఆర్ రాబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అనుభవంలో ఉన్న తెలవాలి. ఇవాళ నిరుద్యోగులతోటి గోక్కున్నోడు ఎవడు కూడా బతికి బట్టగట్టలే. రాజకీయంగా కొర్రాయితో గోక్కున్నట్టే నిరుద్యోగులతో గోక్కున్నామంటే ఇవాళ ఆనాడు ఆపద మొక్కులు మొక్కి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి అన్ని వర్గాలను ఏ విధంగా అయితే మోసం చేసిండ్రో నిరుద్యోగ వర్గాన్ని కూడా మోసం చేయడానికి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు కనిపించింది. కాబట్టి ఇవాళ నిరుద్యోగ సైరన్ను ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మోగించాలని ఒక ఉద్దేశంతో, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒక సంకల్పంతో ఇలా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిరుద్యోగులకు అండగా నిలవడానికే ఈ యొక్క యువ సంగ్రామ సదస్సును ఇవాళ ఈ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇవాళ దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. గతంలో ఆనాడు ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇదే వేదిక మీద మరి అనేక హామీలు గుప్పించిండ్రు. ఇలా యూత్ డిక్లరేషన్ పేరు మీద మరి నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు. అదేవిధంగా ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. ఆనాడు ఏం చెప్పిండ్రు మీరు? ఎన్నికల సమయంలో బయటికి వెళ్ళిన నాడు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఇయ్యలేకపోయింది? అందుకే ఇవాళ తప్పకుండా నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. వారి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేదాకా తప్పకుండా పోరాటం చేస్తుంది, ఆ దిశగా ముందుకెళ్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వారు చెప్పినట్టు 2 ఉద్యోగాలు కొడితే 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. కానీ ఇవాళ వీళ్ళ నాయకులు రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు ఉద్యోగం వచ్చింది, ప్రియాంక గాంధీకి పార్లమెంటు సభ్యురాలుగా ఉద్యోగం వచ్చింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పరివాహం అనఫిషియల్ గా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అఫిషియల్ గా జానారెడ్డి ఇంట్లో 2 ఉద్యోగాలు, వివేక్ ఇంట్లో 2 ఉద్యోగాలు, ఇట్లా అనేక రాజకీయ పార్టీ నాయకులలో 2 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఏ ఒక్క నిరుద్యోగి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. కాబట్టి వీటన్నిటి కూడా ఆనాడు వారు ఇచ్చిన హామీలు ఏమేమి ఇచ్చిండ్రో వీడియో రూపంలో ప్రతి ఒక్కటి కూడా నిరుద్యోగ సమాజానికి మా నాయకుడు కేటీఆర్ గారు చూపెట్టబోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇలా ఈ నిరుద్యోగుల యొక్క జంగ్ సైరన్ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కాబోతా ఉన్నది. ఇవాళ గతంలో 1974లో గుజరాత్ ప్రభుత్వంలో మరి పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ వ్యతిరేకత వస్తే ఆనాడు కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత బీహార్లో కూడా అదే పరిస్థితి. రేపు తెలంగాణలో కూడా నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోవడానికి ఇదే అంకురార్పణ కాబోతుందని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా మరికొద్ది సేపట్లోనే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఈ సభకు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ హైకోర్టుకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పర్మిషన్ తెచ్చుకున్నారు. మరికొద్ది సేపట్లో విద్యార్థి నిరుద్యోగులతో యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతుంది. కేటీఆర్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవీన్. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు
అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్ నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు